హలో అండి. చాలా సింపుల్‌గా ఒక్కసారి గుడ్ ఆమ్లెట్‌ని ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటది. దానికోసం మిక్సింగ్ బౌల్‌లోకి 2 గుడ్లను చితకొట్టుకొనేసుకొని, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టేస్ట్‌కి సరిపడా సాల్టు, కొంచెం పసుపు, కారం వేసుకొని ఇలాగ ఫోర్క్ తోటి బాగా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద బండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా పసుపునేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్ట్‌కి సరిపడా సాల్టు, కొంచెం కారం కూడా వేసుకొని ధనియాలు, జీలకర్ర, మసాలా పొడులు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇలాగా పాన్‌కి బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలన్నీని. ఇప్పుడు ముందు రెడీ చేసి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని కూడా మొత్తం అంతా ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పక్క బాగా కాలే వరకు ఉంచాలండి. తర్వాత రెండో పక్క తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని 2 పక్కల బాగా కాలిన తర్వాత ఇప్పుడు వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని రసం కానీ, సాంబార్ కానీ లేదంటే అలాగే తినేయొచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి.